మా బ్రదర్ ఒంగోలే కదా నాన్న ఇది, ఒంగోలు నుంచి ఎలాగొచ్చాడు చూడండి, దేని మీద వచ్చాడు చూడండి, బండి మీద వచ్చాడు. అదిగో లైవ్లో చూపిస్తున్నారు. బండి మీద కూర్చొని వాక్యం వింటున్నాడు. ఎందుకు బండి మీద వచ్చేసాడు? బండి మీద కూర్చొని వాక్యం వింటున్నాడు తెలుసా? 2 కాళ్ళు పనిచేయవు తమ్ముడికి. ప్రతి సంవత్సరం వస్తాడు, సహకారుల గ్రూపులో ఉంటాడు, వద్దన్నా వినడు. ప్రతి సంవత్సరం ఒంగోలు నుంచి బండేసుకు వచ్చేస్తాడు. ఒక్కడే వస్తాడు. గ్రేట్ నాన్న, నువ్వు గ్రేట్. వాళ్ళతో పనిచేసే వాళ్ళందరికీ వాక్యం వినిపిస్తూ ఉంటాడు. ఇదిగో మా అన్నయ్య వాక్యం వినండి, సత్యం చెప్తాడు మా అన్నయ్య, వినండి సత్యం చెప్తాడు అని అందరికీ పంపిస్తుంటాడు, అన్యులకి పంపిస్తుంటాడు. వాళ్ళందరూ చెప్తారట. మొన్న వచ్చి నాకు చెప్తున్నాడు, అన్నయ్య చాలామంది అన్యులు మీ వాక్యం విని నా దగ్గర అప్రిసియేషన్ ఇచ్చే నాకు పొంగిపోతున్నాను అన్నయ్య, నేను చాలా ఆనందంగా ఉంది అన్నయ్య, వాళ్ళు నీ మాటలు వింటున్నారు అన్నయ్య, నీ మాటలు విని నాకు చెప్తున్నారు అన్నయ్య, ఈయన మాకు చాలా నచ్చుతాడు, ఈ ప్రసంగాలు వింటాం మేమని చెప్తున్నారు అన్నయ్య, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అన్నయ్య, ఇంకా గొప్పగా నువ్వు వాడబడాలంటున్నాడు. పాపం 2 కాళ్ళు లేవు, కాళ్ళుండి కొవ్వెక్కిపోయి దేవుని సన్నిధికి రానిను అని ఉన్నారు. కాళ్ళు లేకపోయినా ఒంగోలు నుంచి వచ్చాడు మహానుభావుడు. ఒంగోలు నుంచి వచ్చాడు. చూడండి, లైవ్లో చూపిస్తున్నారు అబ్బాయిని. అది గ్రేట్నెస్ అంటే, అది గొప్పతనం అంటే. కొట్టి చూపించాలి ఏమీ లేకపోయినా సరే. జాబ్ చేస్తున్నాడు, ఎవడి మీద ఆధారపడలా. జాబ్ చేస్తున్నాడు. ఏ నాన్న నువ్వు చేసే జాబు? నాన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ రిజిస్ట్రేషన్లో ఉంటావు, అంతే కదా? రైట్, సూపర్. ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీలో రిజిస్ట్రేషన్లో వర్క్ చేస్తున్నాడు. 14 పుస్తకాలు రాసింది ఆమె, 500 ప్రసంగాలు చేసింది, డిగ్రీ చదివింది. ఏంటి, చెవులు పనిచేయవు, నోరు పనిచేయదు, కళ్ళు పనిచేయవు, అన్నీ పోనీ, మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయినా బ్రెయిలీ నేర్చేసుకుంది. 500 ప్రసంగాలు చేసింది, 14 పుస్తకాలు రాసింది. మరి లాంగ్వేజెస్ కూడా చాలా నేర్చుకుందట. ఇంత గొప్ప ఆమె చరిత్ర చదువుకుంటున్నాం మనం. ఇంత గొప్ప ఆమె చరిత్ర చదువుకుంటున్నాం. హెలెన్ కెల్లర్ గురించి. ఆమెకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఆమె టాలెంట్ని గుర్తించి, అదిగో ఆవిడకి వచ్చిన రివార్డులు చూడండి. అమెరికా దేశపు అత్యున్నత అవార్డు, ద ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డు ఇచ్చారు ఆమెకి. ఫిలిప్పీన్స్ దేశపు గోల్డెన్ హార్ట్ అవార్డు ఇచ్చారు. లెబనాన్ దేశపు ఆర్డర్ ఆఫ్ క్రాస్ అవార్డు ఇచ్చారు. జపాన్ ప్రభుత్వం సీక్రెట్ ట్రెషర్ అవార్డు ఇచ్చింది. బ్రెజిల్ దేశపు ఆర్డర్ ఆఫ్ క్రాస్ అవార్డు వచ్చింది. ప్రపంచంలో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో డాక్టరేట్లు సంపాదించుకుంది. ఫ్రెంచ్ జాతీయ వికలాంగుల సంస్థ గౌరవ సభ్యురాలిగా ఎదిగింది. ఇన్ని అవార్డులు ఒక్క ఆమె సొంతం చేసుకుంది. హెలెన్ కెల్లర్ భక్తురాలు, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ, కొనియాడబడును అన్న మాటకు నిలువెత్తు నిదర్శనం హెలెన్ కెల్లర్.